విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీతో అంధకారంలోకి నెట్టుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులను పారామిలిటరీ బలగాలతో చిత్రహింసలకు గురి చేయడం సరైనది కాదన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన అధికారులతో పాటు సంబంధిత మంత్రిని గద్దె దింపాలని ఆయన డిమాండ్ చేశారు. Modi down down 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 Modi down down Modi down down Modi को हटाओ देश को बचाओ 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 down 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 శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మోడీ చంద్రబాబు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం देश को बचाओ down 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 అహంకారంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అనేక మార్లు కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు ప్రజా గొంతుకగా వినిపిస్తూ ఉంటే చులకనగా చూస్తూ అవహేళన చేస్తూ భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా భారత భావి పౌరులు వారికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇవాళ నిధులతో కానీ ఇంకో దాంతో కానీ ఎక్కడ ఇబ్బంది లేనటువంటి ఒక మన భారతదేశం ఇవాళ ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటిలకు దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నీట్ సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితక బాది తలలు పగలగొట్టి ఆ విద్యార్థులను కోమలకు పోయేటట్టు చేసిన చరిత్ర ఇవాళ మోడీకే దక్కింది. బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది ఎక్కడ అన్యాయమని రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందుకెళ్ళి శాంతియుతంగా మా దేశ ప్రజల కొరకి దేశ యువతకి అండగా మేమున్నాం, జవాబు చెప్పండి, న్యాయం చేయండి.